మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ కేసీఆర్ మీద లేని పోని అబండాలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గౌరవ కేసీఆర్ గారు ఈ 10 మాసాల కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొన్ని వందలాది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల మీద సంతకాలు పెట్టడం జరిగింది. ఇప్పటి వరకల్లా ఒక కళ్యాణ లక్ష్మి కానీ, ఒక షాదీ ముబారక్ కానీ, తులం బంగారం కానీ వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఒక 600-700 గతంలో కేసీఆర్ గారు సంతకాలు పెట్టిన కేసీఆర్ గారి కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, ఈ 10 మాసాల కాలంలో ఇచ్చినటువంటి సీఎంఆర్ఎఫ్ కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ ఇప్పటి వరకు ఎక్కడ కూడా ఒక చెక్కు వచ్చినటువంటి దాఖలాలు లేవు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులను చూసినా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూసినా ఇవాళ బ్యాంకులు కూడా జరుచుకునే పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గజ్వేల్ నియోజకవర్గంలో చేసినటువంటి అభివృద్ధిలో మీరు వచ్చే 4 సంవత్సరాల కాలంలో ఒక 1% చేయండి. 10 మాసాలు అవుతుంది, సింగిల్ పైసా తీసుకురాలే. గతంలో కేసీఆర్ గారు 170 కోట్ల రూపాయలు శాంక్షన్ ఇచ్చి, ప్రొసీడింగ్స్ ఇచ్చి, టెండర్ కాల్ఫర్ చేసినటువంటి అగ్రిమెంట్లు కావాలన్నటువంటి వర్కులన్నీ కూడా క్యాన్సల్ చేసినటువంటి నైజం ఇది. ఇలా వర్గల్ గుంటిపల్లి వద్ద 19 కోట్ల రూపాయలతోనే శాంక్షన్ చేసినాం. 28 కోట్ల రూపాయలతోనే గజ్వేల్ మున్సిపాలిటీలో డబుల్ రోడ్ శాంక్షన్ చేసినాం. 10 కోట్ల రూపాయలతోనే అందిపురంలో గ్రామ మధ్యలో ఉన్నటువంటి రోడ్డు శాంక్షన్ చేసినాం. జిగ్దేపూర్ మండల్ వట్టిపల్లిలో 10 కోట్ల రూపాయలతోనే వట్టిపల్లి సాలాపూర్ రోడ్ శాంక్షన్ చేసినాం. ఇవన్నీ కూడా పెండింగ్లో ఉన్నాయి. కనీసం కాంట్రాక్టర్లు పని చేయాలంటే దడుచుకుంటున్నారు, భయపడుతున్నారు. గతంలో మా ప్రభుత్వంలో కానీ, మీ ప్రభుత్వంలో కానీ వచ్చిన తర్వాత చేసినటువంటి బిల్లులు కనీసం సింగిల్ పైసా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. బిల్లు కావాలంటే 10% అడుగుతున్నారు. ఆ 10% తీసుకుపోతే కూడా ఎవరికి ఇవ్వాలో తెలియదు. అవినీతి ప్రభుత్వం ఇది. కనీసం గజ్వేల్ నియోజకవర్గంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ పార్టీ గ్రూపులు కనిపిస్తున్నాయి, కళ్ళకు కనిపించినట్టు కనిపిస్తున్నాయి. గజ్వేల్ నియోజకవర్గంలో 9 కాంగ్రెస్ పార్టీ గ్రూపులు ఉన్నాయి. ఒక్కరికొకరు మీకే పడదు. మా కోసం మాట్లాడే నైతిక అర్హత మీకు లేదు. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీరు అభివృద్ధి చేయడానికి సహకరించండి. అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం మీది, నిధులు తీసుకురండి, అభివృద్ధి చేయండి, ప్రజల మెప్పు పొందండి. కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు, 2500 రూపాయలు మహిళలకు ఇస్తా అన్నారు, 4000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు, ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అన్నారు, రైతు బంధు ఇస్తా అన్నారు, రైతు భరోసా ఇస్తా అన్నారు, రైతు బీమా ఇస్తా అన్నారు. ఎక్కడ రైతు బంధు, రైతు బీమా? రైతు కూలీకి డబ్బులు ఇస్తామని చెప్పి మాట్లాడారు, ఆటో రిక్షా వాడికి డబ్బులు ఇస్తామని మాట్లాడారు, రైతుకు డబ్బులు ఇస్తామని మాట్లాడారు. మీరు చెప్పిన వాటిని ఫస్ట్ మీరు సవరించుకుంది. ఊళ్ళలో పోతే చెప్పులతో కొడతారు, ఊళ్ళలో పోతే వాళ్ళు ప్రజలు కాంగ్రెస్ పార్టీ నాయకులకు సన్మానం చేస్తే రెడీ ఉన్నారు. మీకు దమ్ముంటే, ధైర్యం ఉంటే గ్రామాలకు వచ్చి రచ్చబండ పెట్టండి, మేము వస్తాం అక్కడికి. రచ్చబండ కార్యక్రమంలో మీరు చెప్పింది ఏంది, మీరు చేసింది ఏంది ప్రజలకు రండి, తెలుస్తుంది, వాస్తవాలు తెలుస్తాయి. కానీ అవి ఎక్కడ కూడా మాట్లాడకుండా మీరు కప్పిపుచ్చుకోవడానికి, మీ ఉనికిని కాపాడుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి గారి మీద చేసే ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.